గత ప్రభుత్వంలో రోడ్లు డ్రైన్లు నిర్మించకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమ లేఅవుట్లు వేసి విక్రయించడం మూలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము ఆయా లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. నెల్లూరు 21వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లూరు 21వ డివిజన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఇక నగర మేయర్ స్రవంతి, స్థానిక కార్పొరేటర్ మొయిళ్ల గౌరీతో కలిసి అక్కడకు వెళ్లిన ఆదాల ప్రభాకర్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన 20 లక్షలతో చేపట్టే రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆదాల మాట్లాడారు. గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైన్లు నిర్మించకుండా ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు వెలిశాయని చెప్పారు. ఇక మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అక్కడ ఫ్లాట్లు కొన్నవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ప్రజలు తమకు చెప్పారని వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. 21వ డివిజన్లో ఇప్పటికే 1,80 లక్షలతో పనులు చేస్తామని, మరో 1,20 లక్షల నిధులను కూడా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. పారదర్శకంగా పాలన అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొకసారి దీవించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మనం చూసినట్లయితే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేద మధ్యతరగతి వారికి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు, వారికి ఉండే ఇబ్బందులు గమనించి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. మన రాష్ట్రంలో ఉన్నన్ని సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది కూడా మనం గమనించాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు కూడా సక్రమంగా అందాలి అని చెప్పి ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో పోయి రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈరోజు అలా కాకుండా వారి ఇంటి వద్దకే పెన్షన్ కానీ, రేషన్ కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా వారి బ్యాంక్ అకౌంట్స్లో నేరుగా పడటం, మధ్యవర్తి వ్యవస్థ లేకుండా పోవడం, ఒక్క నయా పైసా కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మనకి అమ్మఒడి, చేయూత, పొదుపుకు సంబంధించి లోన్స్ తీసేయడం, అదేవిధంగా మన ఈది చివరే సచివాలయం వ్యవస్థ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లని మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, వీటిలన్నిటికి మించి మన రూరల్కి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇచ్చారు. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఎప్పుడు ముందుకు అడుగులు వేస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా పనిచేసే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఈరోజు మన రూరల్కి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి డివిజన్స్లో లక్షల్లో కాదు కోట్లల్లో అభివృద్ధి జరుగుతుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వారికి ఉన్నటువంటి సమస్యలు, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటినన్నిటిని తీర్చే దిశగా వెళ్ళే నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీరందరూ కూడా అండగా ఉండాలి. రాబోయే ఎలక్షన్స్లో మీ వాల్యుబుల్ అయినటువంటి ఓట్ని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వేసి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నాను.